గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, విజనరీ ముఖ్యమంత్రి గారికి, డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన ఇతర మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు కృష్ణ. ఒక 2 నిమిషాలు మీరు సైలెంట్ గా వింటే మన ముఖ్యమంత్రి గారి విజన్ ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కడో రాష్ట్రం చాలా దగ్గర నుంచి వచ్చారు. మీరు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మన అందరం కూడా మాట్లాడుకోవచ్చు. మీరు వినేది చాలా తక్కువ వింటున్నారు. వాళ్ళు మంచి కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, చక్కగా వివరిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కార్యక్రమంకి ఆ P4 అనేది అర్థం చేసుకుంటే మీలో చాలా మంది విజనరీస్ ఉన్నారు, చాలా మంది సహాయం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాన్సెప్ట్ ఏంటో ముందు అర్థం చేసుకోండి. ఈ P4 గురించి డిసెంబర్లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత సార్ నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన భావోద్వేగం P4 గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపు చూసి, ఏంటి సార్ ఇంత ఉద్వేగానికి గురవుతున్నారంటే, ఇది ఒక గేమ్ చేంజర్ కృష్ణ. మీరందరూ దీంట్లో పాలు పంచుకుని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళారు, మమ్మల్ని నన్ను చాలా మోటివేట్ చేశారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళారు, మీరు సమాజానికి చాలా ఇవ్వాలి, మీరందరూ చేయాలి అని చెప్తా చాలా ఉద్వేగానికి గురైతే, నేను సార్ ఇటువంటి మంచి ప్రాజెక్టులకి మేము మా మెగా సంస్థ ఎప్పుడూ మేము ఉంటాం అని చెప్పగానే ఆయన ఎమ్మటా వచ్చి అనౌన్స్ చేశారు ఈ P4 గురించి. డిసెంబర్ 14th అనుకుంటా. అది అవగానే ఆయన అనౌన్స్ చేయగానే నేను ఈ P4 కాన్సెప్ట్ తెలుసుకుని హైదరాబాద్ వెళ్ళి ఒక టీంను పెట్టి నన్ను గుడ్లవల్లేరు మండలంలో దత్తత తీసుకోమంటే, ఈ మండలంలో ఏముంది ఏంటి, నేను అక్కడి నుంచే పుట్టినా, చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను, హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. అసలు ఈ P4 ఏంటి, సార్ కాన్సెప్ట్ అంటే ఏంటి, నేను ఒక 10 మంది 15 మందిని పెట్టి టీంని గుడ్లవల్లేరు మండలం అంతా సర్వే చేయమన్నా. మా మండలంలో ఒక 53,000 మంది ప్రజలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 22 గ్రామాలు ఉన్నాయి. అందులో 12 గ్రామాలు సర్వే చేస్తే ఆశ్చర్యగలిపే విషయాలు వచ్చినాయి. ఇంకా ఏప్రిల్కి ఆ సర్వే మొత్తం కంప్లీట్ అవుతుంది. అందులో ఆల్మోస్ట్ 15-20% చాలా గవర్నమెంట్ స్కీములు, ఒక 10% వాళ్ళకి ఆ స్కీములు ఉన్నాయని కూడా తెలియదు. ఈ కాన్సెప్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ P4 కాన్సెప్ట్ ద్వారా చాలా చేయగలుగుతాం, ప్రజలకి చాలా చేరువయ్యి చాలా చేయగలుగుతాం అనే నమ్మకం వచ్చింది. ఇందులో గవర్నమెంట్లు చేసే దానికన్నా మీరు కలిపి చేస్తే చాలా చేయగలుగుతాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. దేశంలో ఆల్మోస్ట్ 20 రాష్ట్రాల్లో, ప్రపంచంలో 20 దేశాల్లో పనిచేస్తున్నాం. చాలా దగ్గర నుంచి చాలా మంది లీడర్స్ని చూస్తాం, ముఖ్యమంత్రులు చూస్తాం, ప్రెసిడెంట్లు చూస్తాం, ప్రైమ్ మినిస్టర్లు చూస్తాం. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజలకి చాలా చేయాలని చాలా తపనతో ఉన్న గవర్నమెంట్ మేము చూసిన దానికి. దీని కనుక మీరు ప్రాపర్గా ఉపయోగించుకుంటే బెటర్ లైఫ్ చాలా ఈజీగా అచీవ్ కావచ్చు. నేను అబ్జర్వ్ చేసింది, మన తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న చాలా మంది తెలుగు ప్రజలు, భారతీయులు అందరికన్నా తెలివిగలవాళ్ళు, కష్టపడే మనస్తత్వం ఉంది, ఇంకా చేయాలనే గ్రాస్పింగ్ పవర్ ఉంది. కానీ మనలో ఒక రకమైన భయం ఉంది, చేస్తే ఏమవుతుందని. ఒక ఎగ్జాంపుల్గా నేనే చెబుతున్నా. నేను ఇక్కడ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో డోకుపరి అనేది మా విలేజ్. నేను 7th క్లాస్లో బాగా చదవట్లేదని మా అమ్మగారు నన్ను హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేద్దాం అనుకోలేదు, వ్యాపారం చేద్దాం అనుకున్నా. వ్యాపారంలో సక్సెస్ అయితే హైదరాబాద్లో ఉన్నాం అనుకున్నా, లేకపోతే కనుక మా ఊరు వచ్చి వ్యవసాయం చేసుకున్నాం అనుకున్నా. ఏజ్ ఆఫ్ 19లో వ్యాపారం స్టార్ట్ చేశా. ఈరోజు ఆల్మోస్ట్ మా ఆర్గనైజేషన్లో ఒక 4 లక్షల మంది పనిచేస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే, మీరందరూ కూడా ఇక్కడున్న గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహంతో, మీలో అందరూ తెలియగలవాళ్ళే, అందరూ కెపాసిటీ ఉన్నవాళ్ళమే. గవర్నమెంట్ కన్నా మీలో ఉన్న క్యాపబిలిటీస్, ఆపర్చునిటీస్ ఈ స్టేట్లో చాలా ఉన్నాయి. ఈ ఆపర్చునిటీస్ని క్యాప్చర్ చేయడానికి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా, కొత్తగా ఇంకోటి ఇన్నోవేటివ్, రతన్ టాటా ఇన్నోవేటివ్ అని పెడుతున్నారు గవర్నమెంట్. వాటిల్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే, సార్ వాళ్ళ కాన్సెప్ట్ పంపించారో దాంట్లో కొన్ని చిన్న చేంజెస్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఎదగొచ్చు. ప్రపంచం అనేది ఒక చిన్న కుగ్రామం అయిపోయింది.
ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మీకు అందరికీ ఇంత మంచి గవర్నమెంట్, ఇంత మంచి లీడర్షిప్ లో ఆపర్చునిటీస్ ని భయం లేకుండా మీరు కొంచెం కష్టపడితే కనుక ప్రపంచంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ P4 కాన్సెప్ట్ మేము సర్వే చేసిన దాని ప్రకారం చాలా బెటర్ గా చేయొచ్చు. ఆల్మోస్ట్ 15 నుంచి 20% పావర్టీ లైన్ లో ఉన్నారు, పావర్టీకి బిలో పావర్టీలో ఉన్నారు. వాళ్ళలో మా కాన్సెప్ట్ నేను చెప్పింది ఈ దారిద్ర్యరేఖ దిగువగా ఉన్న వాళ్ళని ఒక 20% లో కొంతమందిని టాప్ లో ఉన్న 10% కి తీసుకురావడానికి కూడా మనం ట్రై చేద్దాం. దానికి ఏ రకంగా చేయాలి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ జీవన శైలి ఏంటి అన్ని కూడా స్టడీ చేయమని చెప్పాను. అవన్నీ వచ్చిన తర్వాత ఈ P4 విధానాలతోటి ఒకసారి సార్ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రజెంటేషన్ ఇచ్చి బెటర్ గా చేస్తాం. నేను గుడ్లవల్లేరు మండలం తర్వాత కృష్ణా జిల్లా కూడా మా జిల్లా, దాంట్లో ఈ 5 సంవత్సరాల్లో ఈ P4 బిలో పావర్టీ ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పకుండా అబోవ్ పావర్టీ అండ్ టాప్ 10 లో ఎంతో కొంతమంది తీసుకెళ్లగలుగుతా అని డెఫినెట్ గా ఇస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.